హలో నేను శేషరావు. చావుతోటి పరాచికలు ఆడకూడదు, దీంతో ఆడినా కానీ. ఇప్పుడు శ్రీరామ్ శ్రీనివాసులు అనేటువంటి లోకో పైలట్ ఆ చావుతోటి పరాచికలాడి తన భార్యను కోల్పోయాడు. ఏంటి అని అంటే, రాజంపేటలో ఉంటున్నటువంటి ఈ శ్రీరామ్ శ్రీనివాసులు స్వస్థలం ఒంగోలు. అతను మొదటి భార్య చనిపోవడంతో రెండవ భార్య కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఊరు నాగిరెడ్డిపల్లి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2016లో. అప్పటి నుంచి కలిసి ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు కూడా, మగపిల్లలు. అయితే ఇతనికి మద్యం అలవాటు ఉంది. మద్యం తాగి వచ్చారు గురువారం రోజు రాత్రి. వచ్చిన తర్వాత ఇద్దరు గొడవ పడ్డారు. దాదాపు 6 నెలల నుంచి నేను చనిపోతాను, మద్యం మానేయకపోతే నువ్వు అని గొడవ చేస్తూ ఉంది భార్య కృష్ణవేణి. గురువారం రాత్రి కూడా అతను తాగి రావడంతో గొడవ చేసింది. గొడవ చేస్తే నేను చనిపోతాను, ఉరేసుకుంటాను అని చెప్తే సరే ఉరేసుకో అని చెప్పి ఆయన బయటకు వెళ్తాడు. కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. ఈమె తలుపేసుకొని కిటికీలో నుంచి చూస్తుంటే ఫ్యాన్కి కట్టుకొని చీరని ఊరేసుకుంది. కృష్ణ సరిగ్గా ఊరేసుకో, అలా కాదు అని చెప్పి ఈయన డైరెక్షన్ ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆమె ఏదో బెదిరిస్తుందని చెప్పేసి అనుకున్నాడు శ్రీరామ్ శ్రీనివాసులు. ఈ లోపుగా కింద మంచంలో నుంచి జారి, మంచం ఎత్తుంటుంది కదా, ఆ మంచం నుంచి జారి పడిపోయింది. దాంతో గొంతుకి శారీ బిగుసుకుంది. వెంటనే మధ్యమతిలో ఉన్నటువంటి శ్రీనివాసులు తీరుకొని తలుపు తడితే తలుపు రావట్లేదు. తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ఉరి వేసుకున్నటువంటి తన భార్య కృష్ణవేణిని దించాడు. అప్పటికే ఆవిడ ప్రాణం పోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూశారు. చూస్తే జరిగినటువంటి సంఘటన అది. ఆవిడ ప్రాణం కోల్పోయింది. మరి చావుతోటి పరాచకాలు ఆడాడు అనుకుందామా, లేదంటే తన భార్య ఉరి వేసుకోదు అనేటువంటి ధైర్యంతో కృష్ణ సరిగ్గా ఉరేసుకో అని చెప్పేసి ఈయన గేలి చేస్తూ మాట్లాడారా? నిజంగానే ఆవిడ మనస్తాపానికి గురైంది. దాదాపు 6-7 నెలల నుంచి గొడవ పడుతుంది భర్తతోటి, విసిగిపోయింది భర్తతోటి. లోకో పైలట్ అంటే ఎప్పుడో డ్యూటీ ముగించుకొని వస్తాడు. వస్తా మద్యం దాగి వస్తే ఆ మధ్య దాగి వచ్చినటువంటి భర్త వాళ్ళకాన్ని తట్టుకోలేక విసిగిపోయి జీవితం మీద విరక్తి కలిగి ఆవిడ చనిపోవడానికి సిద్ధపడి సీరియస్గా ఉరివేసుకుంటే దాన్ని ఏదో బెదిరించడానికి అని చెప్పేసి అనుకుని ఇతను వీడియో తీశాడు. వీడియో తీస్తూ కృష్ణ నువ్వు సరిగా ఉరేసుకో అని చెప్పి డైరెక్షన్ కూడా ఇచ్చాడు. తీరా ఆ ఎగతాళి కాస్త నిజమయ్యేటప్పటికీ లబోదిబ్బం అంటూ ఉన్నాడు అతను. అందుకే దేనితోటైనా పరాచకాలు కానీ చావుతోటి పరాచకాలు ఆడకూడదు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఇప్పుడు కూడా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అతను భార్య ఉరేసుకుంటే తీసినటువంటి వీడియో. అతని మీద కేసు పెట్టారు, జైలుకి పంపించారు అనుకోండి. బట్ ఎప్పుడైనా సరే కొన్నిటితోటి నిప్పుతోటి చెలగాటం ఆడద్దు అంటారు. అలాగే చావుతోటి పరాచకాలు ఆడద్దు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఈ సంఘటన చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.